సమావేశానికి చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు నా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మొన్న జరిగినటువంటి మా గ్రామంలో ప్రెస్ మీటింగ్ జరిగింది కదా, ఈ సర్పంచి చేసిన అవినీతి పనుల గురించి మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. సరే, నేను చేసినటువంటి తప్పులను మీకు వివరణ చేసి చెప్తామని ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగు పెట్టుకోవడం జరిగింది. అందులో నేను బోర్లు వేసి 30 లక్షలు కాజేశానని మా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా డబ్బులు లాక్కున్నామని అంటున్నారు కదా. సరే, నేను ఎంపీ లేకుండా ఏ పని అయితే నేను చేసినో దానికి నేను చేసినటువంటి తప్పును నేను ఒప్పుకోగలుగుతాను. మేము వేసిన బోర్లన్నీ, నేను చేయించిన ఎంపీలన్నీ ప్రతి ఒక్కటి మీకు నా దగ్గర లిస్ట్ ఉంది, నేను చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి వినండి. అనంతరం గ్రామంలో చాలా నీటి ఎదడికి 2019 ఎలక్షన్లల్లో వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది ఉండే. నేను సర్పంచ్ అయిన తర్వాత ఇబ్బంది ఉంటే బోర్లు వేసినాం. ఎక్కడ బోర్లు వేసినా కానీ వాటర్ వల్లే. దాదాపు మినిమం 10 బోర్లు వేయించిన నేను వచ్చిన తర్వాత. ఎక్కడ వాటర్ వల్లే. లాస్ట్కు అక్కడ చెరువులో బోర్లు వేయించిన తాగడానికి అక్కడ బోర్లు వేపిస్తే లాస్ట్కు 10వ బోరు దేవుడి పుణ్యాన మాకు అక్కడ వాటర్ పడ్డది. అదే బోర్లు వేయిస్తుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే మా చేను పక్కకి మీరు బోరు వేయొద్దు అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిరు. బోర్లు వేసేటప్పుడు గిట్ట వీళ్ళు వేసి ఎక్కడ వాటర్ పడతాయో, ఎక్కడ వాటర్ ఫెసిలిటీ వస్తుందో అని అడగండి. మా ఊరు గ్రామ ప్రజలందరినీ అడగండి. వాళ్ళ సమక్షంలోనే నేను బోర్లు వేయించిన. నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే నేను దానికి ఏ శిక్ష మీరు విధిస్తే నేను ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని నేను చేయని తప్పుకు మీడియాను పిలిచి సరే నేను ఒప్పుకుంటా. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా చేసిన. అందరం 2019 నుంచి 2024 వరకు సర్పంచ్గా చేసిన. నా పదవి కాలం అయిపోయి గిట 8 నెలలు అవుతుంది. సరే, ప్రతి నెలలా నేను గ్రామసభ పెట్టిన. 60 గ్రామ సభలు పెట్టిన. 5 సంవత్సరాలల్లో 60 గ్రామ సభలు పెట్టిన, 60 బాడీ మీటింగ్స్ పెట్టిన. సరే, నేను ఎంపీ చేయకుండా నేను ఏదైనా దౌర్జన్యంగా నేను ప్రవర్తిస్తే అందరు గ్రామ ప్రజలందరికీ నన్ను నిలదీసే హక్కు ఉంది. దాన్ని నేను మీ అందరికీ నేను సమాధానం చెప్తా. అంతేగాని మీరు అప్పుడు వచ్చి నన్ను అడిగేద్దుండే. సరే, నా ప్రతిపక్ష పోళ్ళు కదా వాళ్ళు గిట్ట నేను బాడీ మీటింగ్ పెట్టినా కదా, గ్రామ సభ పెట్టినా కదా, నేను చాటింపు చేయించినా కదా, అప్పుడు వచ్చి అడిగేద్దుండే కదా. మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే, సర్పంచ్ అమ్మ తప్పు వేసింది, సమాధానం చెప్తలేదు, గ్రామ సభకు రావట్లేదు, గ్రామానికి రావట్లేదు అనండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని 2019లో వేసిన బోర్లకు 2024 సంవత్సరంలో మీరు మేల్కొని ఇప్పుడు తప్పు పని చేసింది, లక్షల పైసలు డ్రా చేసింది గ్రామంలో నుంచి, గ్రామాన్ని మొత్తము భ్రష్టు పట్టించింది అని మాట్లాడడం చాలా తప్పు. అడగండి. నేను చెప్పడం సమాధానం నేను చేసిన పనికి నేను గొప్ప చెప్పుకున్నాడు కాదు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. సరే, సర్పంచ్ అమ్మ తప్పు చేసిందా, మీకు మోరీలు కట్టియలేదా, మీ గ్రామంలో అడుగడుగున సీసీ రోడ్స్ పోయలేదా, లక్షల ఆదాయం ఉందా అండి మా ఊర్లో, కోట్ల ఆదాయం ఉందా, నేను ఎన్ని తిననీకి అనవసరంగా నన్ను ప్రతిదీ గిట తీర్మానంతో సహా నా దగ్గర కాపీస్ ఉన్నాయి, ఎంపీస్ ఉన్నాయి, జనరల్ బాడీలో తీర్మానం చేసిన మా వార్డు సభ్యుల సంతకాలు ఉన్నాయి. నేను అందరి సంతకాల సమక్షంలోనే గ్రామ సభలోనే నేను ప్రతిదీ బిల్లు చేయించిన, ప్రతిదీ డ్రా చేయించిన డబ్బులు. నేను ఏది గిట నా స్వతంత్రంగా గిట నేను ఏది కాంట్రాక్ట్ పట్టుకొని గిట నేను చేయలేదు. మా వార్డు మెంబర్స్తో నేను కాంట్రాక్ట్ చేయించిన. వాళ్ళు గిట ఒక 2-3 రోడ్లు పోసి గిట అక్క చాలా ఇబ్బంది ఉంది అక్క, మిగిలేదు ఏం లేదు అంటే పద్మారెడ్డిని పిలిచేసిన. పద్మారెడ్డికి అన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసిన. నేను ఏవి సొంతంగా చేయలేదు. అదే అన్నారంట వాళ్ళ తమ్ముడు పేరు మీద డబ్బులు డ్రా చేసింది అని. అప్పట్లో నా దగ్గర గిట్ట డబ్బులు లేకుండా వాళ్ళు 2-3 ఊర్లలో వాళ్ళు బోర్లు వేయించి, పొన్నాల శ్రీనివాసరెడ్డి 2-3 గ్రామాలలో బోర్లు వేపిస్తే, అరే మా ఊర్లో గిట్ట నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది, ఇక కొంచెం వచ్చి ఇప్పుడు డబ్బులకు ఇబ్బంది ఉంది కదా, వచ్చి బోర్లు వేయండి అంటే వాళ్ళే వచ్చి బోర్లు వేసి బోర్లు ఆయన ఎవరు ఊకుంటారు. 3 నెలలు ఊకున్నారు, 4 నెలలు ఊకురు, 5 నెలలు అమ్మ నాకు డబ్బులు కావాలంటే అతనే డబ్బులు కట్టి అతనే ఎంపీ వేయించుకొని డబ్బులు తీసుకుంటు తప్ప నేను ఏ బంధువులతోని నేను ఇది చేసి నేను ట్రస్ట్ ద్వారా డబ్బులు సిజిఆర్ ట్రస్ట్ ద్వారా, సరే సిజిఆర్ ట్రస్ట్ ద్వారా డబ్బులు డ్రా చేసిందని చెప్తున్నారు కదా, ఏ తీర్మానంలో కానీ, ఏ గ్రామ సభలో కానీ, ఏ జనరల్ బాడీలో కానీ నా సిజిఆర్ ట్రస్ట్ అనే పేరు ఉంటే నా తప్పును ఒప్పుకొని నేను 3 నెలలకు రాసిపోతాను. నేను ఈ గ్రామంలో నేను అట్లాంటి తప్పు మేము చేయలేదు. ఈ గ్రామంలో దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాలు ఊరందరివి, నా ఒక్కదానివి కావు కదా. నేను ఎందుకు పంతులకి చెప్తా? సరే, మీరే 10 మంది ఉన్నారు కదా, అందరి సమక్షంలో కూర్చొని అన్న కళ్యాణం చేసుకుందాం, ప్రతి ఊరికి కళ్యాణం చేస్తున్నారు కదా,
గ్రామ సభలో కానీ పెద్ద మనుషులకు కానీ దేవాలయ కమిటీ ఉంది, వాళ్ళందరినీ కూర్చొని సరే మాట్లాడుకొని 10 మందిని పిలుచుకొని అన్నా ఇది చేసుకుందాం. సరే మీరు అందరు మమ్మల్ని కలిసి అడగండి. నేను గిట్ట ఏ ఇండస్ట్రీ వాళ్ళకైనా చెప్తుంది, సార్ మా దగ్గర మేము కళ్యాణం చేస్తున్నాం రండి, మీరు గిట్ట రండి. అట్లా నేను కొన్ని మా దగ్గర వేసినప్పుడు గిట్ట నేను ఇండస్ట్రీ వాళ్ళకి గిట్ట అడిగిన, కొంచెం మా ఊరికి గిట్ట కొన్ని ఫండ్ ఇవ్వండి, మా ఊర్లో మేము కళ్యాణం చేసుకుంటున్నాం రండి, మీరు ఇండస్ట్రీస్ నడిపించుకుంటారు కదా కొంచెం సహాయం చేయండి అంటే. అంతకుముందు మాధవానంద స్వామి మా దగ్గర పూజలు జరిపినప్పుడు గిట్ట 2 లక్షల రూపాయలు గిట్ట నా సొంతంగా 1 లక్ష రూపాయలు పెట్టి నేను భోజనాలు పెట్టించిన. తర్వాత 1 లక్ష రూపాయలకి నేను ఇండస్ట్రీ వాళ్ళని బతిలాడి తెప్పించిన. అట్లా చేసిన తప్ప నేను ఏ తప్పు చేయలేదు, మా ట్రస్ట్ గిట్ట ఏ తప్పు చేయలేదు. నేను ఒప్పుకుంటా, మీ విలేకరులు ప్రతి గ్రామానికి తిరుగుతురు, మీరు 2 మండలాలకు తిరుగుతురు. మా సీజీఆర్ ట్రస్ట్ ద్వారా సరే వీళ్ళ దోపిడీ చేస్తారు, దౌర్జన్యం చేస్తున్నారు, చేసి వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. మేము కాదు, మా కుటుంబ సభ్యులం, మేము మొత్తం రాజకీయమే చేయం. సీజీఆర్ ట్రస్ట్ అన్యాయంగా చేసి వీళ్ళు పైసలు దౌర్జన్యంగా వంచుతున్నారని అనండి, నేను ఒప్పుకుంటా. నేను చేసిన ప్రతి పనికి ఎంబీ ఉంది, సరే ఏ నర్సరీలోనన్నా నేను డబ్బులు ఇచ్చేసి విత్డ్రా చేసి నేను డబ్బులు తీసుకొని నర్సరీ కానీ వైకుంఠధామంలా ఊరు ప్రజలందరూ ఉన్నారు, ప్రతి ప్రజలందరూ ఉన్నారు. వైకుంఠధామం ఏ విధంగా ఉండే, శవాన్ని ఎత్తుకొని పోతుంటే దిగరాకపోతుండే. అప్పటి కేంద్ర ప్రభుత్వం నిధులు శ్మశాన వాటిక ఊరు పొంటి, మన తెలంగాణ రాష్ట్రంలో ఊరు పొంటి శ్మశాన వాటిక డంప్ యార్డ్ కావాలి. శ్మశాన వాటిక డంప్ యార్డ్ ఉండాలంటే డంప్ యార్డ్ ప్లేస్ గిట మా దగ్గర గ్రామకంఠం భూములు ఎట్లా అంటే అంత లోయలల్లా అట్లుండే. దాన్ని ఇప్పుడు మనం ఒక వ్యవస్థ కట్టాలంటే దాన్ని లెవెల్ చేసుకు రావాలి కదా. ఎంత ఆదాయం ఉందని నేను ఏ విధంగా లెవెల్ చేయాలి? మట్టిలు ఓపించుకొని మరీ లెవెల్ చేసి కట్టించినాం. కట్టిస్తే దగ్గర నాకు 16 లక్షల ఖర్చు వచ్చింది. 16 లక్షల ఖర్చు వస్తే నాకు ఎంబీ అయ్యి నాకు వచ్చిన డబ్బులు 12 లక్షల 8,42,000 వచ్చింది సార్. శ్మశాన వాటిక బిల్లు 8,42,000. చేసిన కాంట్రాక్టర్స్ మా వార్డు సభ్యులు. చూడండి ఎంబీ గిట్ ఉంది, చూడండి. దానికి నష్టం ఎవరు భరించాలి? ప్రతి ఒక్కరం, ప్రతి వార్డు సభ్యులం ప్రతి 50,000 నష్టం భరించినాం. మేము ఎవరికి చెప్పుకోలే. ఏందక్క నన్ను అడిగారు, మేము అప్పులు తీసుకొచ్చి పెట్టుకున్నామంటే దానికి నేనేమి చేయలేను. మీలాగా నేను గిట్ట నష్టాన్ని భరించినా, నేను గిట్ట దానికి ఏమి చేయలేను అని వాళ్ళకి నేను ప్రూఫ్ ఇప్పించిన. అడగండి, మా వార్డు సభ్యులు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని అడగండి, చెప్తారు. డంప్ యార్డ్ అక్కడికి వెళ్ళాలి సార్, చాలా దూరం, కిలోమీటర్ దూరం వెళ్ళాలి. బండి పోదు, ఏది పోదు. దానికి మట్టి రోడ్డు పోయించుకొని డంప్ యార్డ్ కట్టించుకొని ఇప్పుడు చెత్త అక్కడికి తరలించడం జరుగుతుంది. శ్మశాన వాటిక అసలు మొత్తం బండరాలు ఇటాచీ పెట్టి దాన్ని సాఫ్ చేయించి అడగండి. అప్పటి ఎంపీడీఓ ఉన్నాడు, అప్పటి డిపిఓ ఉన్నాడు, అందరినీ పిలవండి, పిలిచి మీరు అడగండి. సరే నా తప్పు ఏదైనా ఉంటే వాళ్ళే అంటారు కదా. వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి మరి నాకు బిల్లు అరేంజ్ చేసిర్రు. ఒక ట్యాప్ తక్కువ ఉంటే నాకు బిల్లు ఇవ్వలేరు వాళ్ళు. సార్ 10 ట్యాపులు పెట్టిన 11 ట్యాపులకు ఒక్క ట్యాపు లేకపోతే బిల్లు ఇవ్వరా సార్ అంటే, లేదమ్మా నువ్వు ట్యాప్ పెట్టాల్సిందే, 11 పెట్టాలంటే మళ్ళీ దేవుడా అంట. మా వార్డు మెంబర్ పోయి పైపులు తీసుకొచ్చి పెట్టినాం. ఆ విధంగా చేసినాం తప్ప మేము తప్పు చేయలేదు. అదే శ్మశాన వాటికలు కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. నేను తప్పు చేస్తుంటే ప్రతి గ్రామ సభలో నన్ను నిలదీసే హక్కు మీకుంది, రానుంటుంది, నన్ను అడగనుంటుంది. దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే సర్పంచ్ అమ్మ తప్పు చేసింది అంటే నేను ఒప్పుకునేదాన్ని. మీకు అధికారం ఉంది, గ్రామంలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంది, చిన్న పిల్లలకి అధికారం ఉంది. సర్పంచ్ని అడిగే హక్కు రానుంటుంది. నేను గ్రామ సభ పెట్టినా, పల్లె ప్రకృతి వనం ఎట్లుండే వాగుల నాకు ఎక్కడ లేదు. కంపల్సరీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కంపల్సరీ గ్రామానికి పల్లె ప్రకృతులు కావాలి, క్రీడా ప్రాంగణాలు కావాలంటే లోయలో ఎంతెంత లోయలు అంటే దాదాపు ఒక 100 మీటర్ల ఎత్తు వరకు లోయలు ఉంటే దాదాపు 1000 టిప్పల మట్టి ఓపించి లెవెల్ చేసినాం. అదే ఉన్నారు కదా మా వార్డు సభ్యులు ఉన్నారు కదా, సరే సర్పంచ్ అమ్మ తప్పు చేసిందంటాను, సరే ఇట్లా అవుతుందని కూడా నేను గ్రామ సభ పెట్టినా. మళ్ళీ ఊర్లో అందరు ఇదే న్యూసెన్స్ వాగులా కట్టింది, మళ్ళీ ఈ నీళ్ళు ఎటు పోతాయి, ఆ నీళ్ళు ఎటు పోతాయి అని నన్ను అడుగుతారు. గ్రామ సభ పెట్టి మరి ఇట్లా అంటున్నారు, క్రీడా ప్రాంగణం కావాలంటున్నారు అంటే వద్దామా, దాన్ని కొంచెం లెవెల్ చేయించి మట్టి వేయించి స్కూల్ ముంగట పెడదాము, పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి, స్కూల్కి ఉపయోగపడుతుంది, క్రీడా ప్రాంగణం గ్రామానికి ఉపయోగపడుతుంది అంటే అక్కడ అరేంజ్ చేయించినాం. పల్లె ప్రకృతి వనం గిట్ట సేమ్ ఆ విధంగా ఎన్నో నష్టాన్ని భరించిన నేను. చూడండి నాకు వచ్చిన బిల్లు చూడండి, నేను పెట్టిన వాటికి నేను ఎంబీ వేయించి తీసిన బిల్లు. దీంట్లో నేను లక్షలు తినలేదు. చెప్తున్నారు కదా లక్షల కుంభకోణం జరిగింది. సరే ఎంత డిపాజిట్ ఉంది, ఎంత కుంభకోణం జరిగింది చూడండి. ఎంబీ ప్రతిదీ జీరాక్స్ తీపించుకొచ్చిన చూడండి.
తప్పు ఒప్పుకుంటా. ఇందులో దౌర్జన్యం ఉండి ఇందులో తప్పు ఉంటే నేను ఒప్పుకుంటా. అంతే తప్ప ఏదో సర్పంచ్ని ఇచ్చేసి సర్పంచ్ని అట్లా చేయండి. రాజకీయంగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. మేము చేసిన మంచి పనిని ఓర్వలేక మా మీద కుట్రగాని మమ్మల్ని ఇచ్చేస్తారు. లేదు అందరు వెళ్ళండి, గ్రామం అన్నప్పుడు అందరికీ సహకారం. అన్ని ఊర్లలో ఇట్లనే చేస్తురా, చేస్తలేరు కదా. ఏవో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు కొంచెం ఉంటుంది, చేసుకుంటారు. కాబట్టి అందరం కలిసి చేసుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ విధంగా మాట్లాడి ఒకరిని ఇచ్చేసి ఒకరిని అజ్జేసి తప్పుడు ప్రచారాలను చేసి ఇచ్చేస్తే మాత్రం గ్రామం అభివృద్ధి చెందదు. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను తప్పు ఉంటే అడగండి, నేను ఒప్పుకుంటా. మేడం ఇప్పుడు ఇంతమంది మీరు చేసిన తప్పేందో నన్ను అడగండి, దానికి నేను సమాధానం చెప్తాను. సిఎస్ఆర్ ఫండ్ గత 10 సంవత్సరాల కింద వాళ్ళు తీసుకోలేదో నాకు తెలియదు. నేను వచ్చిన 5 సంవత్సరాలలో సిఎస్ఆర్ ఫండ్ కోసం చాలా కొట్లాడినా. సిఎస్ఆర్ ఫండ్ నాకు కావాలి, మీరు ఏం చేశారో తెలియదు. ప్రతి గ్రామ సభలో పిలిచిన ఇండస్ట్రీ వాళ్ళని, సార్ మీరు రావాలి, నాకు సిఎస్ఆర్ ఫండ్ ఇప్పటి వరకు మా గ్రామంలో ప్రజలు ఉపయోగించుకోలేరో నాకు తెలియదు. మేడం మేము సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వలేము, మేము మీరే అడుగుతున్నారు కొత్తగా అంటే ఇట. లేదు సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వాలి. మా గ్రామంలో అంగన్వాడీ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది, బాత్రూమ్లు లేవు, మాకు స్కూల్ కట్టియాలనేసి మేము ఎవరిని క్లిన్వెంట్ వాళ్ళని బతిలా అడిగితే వాళ్ళు మాతో కాదు మేడం అది చాలా ఖర్చు అవుతుంది అంటే లేదు మాకు కావాలి అంటే సరే అనేసి వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళే కట్టించి మొన్న ఇంకా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 22 లక్షలు పెట్టి వాళ్ళే కట్టించి, అలాగే 8 లక్షలు మా చెరువు మొన్నటి వరకు చాలా నిండు కుండలాగా ఉండే. 10 సంవత్సరాలు ఇప్పటి వరకు రాజకీయం చేసిరు. ఆ చెరువుకు కనీసం కొంచెం కట్టలాగానన్నా ఊహించుకోలేదు. పిల్లలు నిండు కుండలా ఇట్లా చేయితోనంటే చూడండి మీరే, అక్కడ దారి ఎంబడే వస్తారు చేయితో నీళ్ళు ఇట్లా వస్తుండే. వెళ్తుంటే చాలా భయం వేస్తుండే చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటోళ్ళు. అప్పుడు నేను వాళ్ళని పిలిచి శ్రీవాస్తవ వాళ్ళని పిలిచి, సార్ నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు మొత్తం మా ఊరికి కంచేసేయాలి, మాకు పెన్షన్ వేయాలి, మా చెరువు చాలా భయాందోళనగా ఉంది, నిండు కుండలాగా ఉంది, మా ఊర్లో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది, మీరు ఏం చేస్తారో తెలియదు. గ్రామ సభలో పిలిచిన నా ఒక్కసారి పిలిస్తే రాలేరు, రెండోసారి పిలిస్తే రాలేరు, మూడోసారి పిలిస్తే 5వ సారి పిలుస్తూ వచ్చారు. మీరు వస్తారా, నేను మీ ఇండస్ట్రీ దగ్గరికి రావాలా అన్నప్పుడు వాళ్ళు వచ్చి సరే మేడం వేస్తా, మీరు వేస్తా అంటారు, నాకు తెలియదు, నాకు 2 నెలల నాకు జాలి కావాలి అంటే నా మాట ప్రకారం వాళ్ళు 8 లక్షల చిల్లరతోని వాళ్ళు పెన్షన్ వేసి ఇచ్చిపోయారు. మొన్న అంతకు ఇక్కడ చిన్న సరస్వతి ఇండస్ట్రీ డైరీ మిల్క్ ఉంది. సరే నువ్వు ఇండస్ట్రీ డైరీ మిల్క్ నడుతున్నావు, స్వచ్ఛ భారత్ అవుతుంది, ఊర్లో అందరికీ చెత్త బుట్టలు, అది గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం ఇంత వచ్చిన దాంట్లో జీతాలు ట్రాక్టర్ బిల్లులు. అప్పుడు వాళ్ళకి శాలరీ 5,000 ఉండే, ఇప్పుడు 9,000 అయ్యింది. ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు అడుగుదాం, వాళ్ళు నడిపించుకుంటలేరా ఇండస్ట్రీస్, అడుగుదాం వాళ్ళని గిట ఇప్పుడు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ అయితే ఇవ్వరా అని వాళ్ళని పిలిపించి మీరు చెత్త బుట్టలు ఇవ్వాలి, మీరు ఏం చేస్తారో తెలియదు. సరే మేడం ఇస్తాం మేడం అనేసి వాళ్ళ చేతులతో వాళ్ళ ఆధ్వర్యంలో చెత్త బుట్టలు ఇప్పించిన. ఇంకో కంపెనీ అది వాళ్ళతోని నర్సరీకి ట్రీ గార్డ్స్ చెట్లు ఇచ్చిర్రు అండి. వాళ్ళని అడిగితే చెట్ల హరితహారం ప్రతి సంవత్సరం ఉంది కదా, చూసిరు కదా మీరు గిట ప్రతి ఊర్లలో గ్రామాలలో. మీ గ్రామ పంచాయతీ నుంచే డబ్బులు తీసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలంటే సార్ ఇట్లా కొన్ని మొక్కలు ఇప్పియండి, వాటికి ట్రీ గార్డ్స్ జాలీలు ఇప్పియండి అంటే సరే మేడం మంచి పనికి మేము గిట ముందుకు వస్తాం, చెయ్యండి పెడతామన్నారు. వాళ్ళే వచ్చిర్రు, వాళ్ళే చెట్లు ఇప్పించారు, మా దగ్గర వేసిపోతే మా దగ్గర లేబర్స్ని పెట్టి చెట్లు పెట్టించుకున్నాం. అట్లా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళని పిలుచుకున్నాం, మంచి పనులు చేయించుకున్నాం, గ్రామాన్ని అభివృద్ధి చేసినాం. గత 10 సంవత్సరాల నుంచి గ్రామం ఏ విధంగా ఉండేనో ఇప్పుడు ఏ విధంగా ఉండేనో మా గ్రామ ప్రజలు అడగండి. నేను ఏదైనా తప్పు చేస్తే మేడం తప్పు చేస్తుంది, సర్పంచ్ అమ్మ తప్పు చేసిందంటే నేను ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటా. అనవసరంగా నా ట్రస్టును బస్టు పట్టించడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తగదు. ప్రతిదీ ఎవిడెన్స్ ఉంటే చూపియండి. నేను ఏ విధంగా తప్పు చేసినో, నేను వేయించిన 10 బోర్లకు నేను 8 తీసిన, అంతకు మించి తీసుకున్న పైసలు ఎన్ని 12 లక్షల చిల్లర చూడండి. ఇంకో విషయం ఏంటంటే సర్పంచ్ని 8 నెలల తర్వాత నా పదవి అయిపోయి 8 నెలలు అవుతుంది, నా పదవి జనవరిలో అయిపోయింది. మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? 5 సంవత్సరాలు మీరు ఏం చేసిరు? 5 సంవత్సరాలు నేను గ్రామ సభలు పెట్టినా, నేను మీటింగులు పెట్టినా, ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే ముంగట గిట్ట అడగనుంటారు మీరు ఎన్ని సభలు పెట్టినా. అదే ఫంక్షన్ హాల్లో కూర్చొని ఎన్ని సభలు పెట్టినాము, ఎన్నిసార్లు ఎమ్మెల్యే వచ్చిండు. తప్పు చేసినట్టు అడగొచ్చు కదా. అవనాడే నన్ను ఇది చేయనుంటుంది, నన్ను కోర్టుకు పిలువనుంటుంది. సరే ఇది సర్పంచ్ అమ్మ తప్పు చేస్తుంది, ఇది తప్పు, ఫోర్జరీ వేసింది, సంతకాలు పెట్టింది అని చెప్పండి, నేను నా తప్పుకు నేను ఒప్పుకుంటాను. నా దగ్గర ఎవిడెన్స్, ప్రతిదానికి ఎవిడెన్స్ లేనిది నేను చేయలేదు. నేను వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఆదాయం లీస్ట్ గిట్ ఉంది, నేను ఇస్తాను మీకు చూసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది, నేను వచ్చినప్పుడు ఎంత ఉంది, ఖర్చు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, అన్నీ మీకు నేను లిస్ట్ చూపిస్తాను, చూసుకోండి.
అంతే తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇది చేస్తే మాత్రం నేను అసలే సహించు. ఒక్క నిమిషం చూపిస్తుంది. ప్రతిదీ బాడీ మీటింగ్లో తీర్మానం ఉంది. అదొకటి దళిత బంధులో డబ్బులు తిన్నదని, దళిత బంధులో డబ్బులు తిన్నా. సరే సార్, దళిత బంధు నా గ్రామానికి 33 కుటుంబాలకు దళిత బంధు వచ్చింది. 33 కుటుంబాలను ఇక్కడ ఉన్నారు, అడగండి. వాళ్ళకి రూపాయి వాళ్ళ చేతికి రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తిన్నానంట. ఏ ఒక్కరన్నా సరే మేడం తిన్నది అంటే నేను ముక్కు నాలేసి రాసి సరే తప్పైందని మీ ప్రెస్కు నేను దండం పెట్టి వెళ్ళిపోతా సార్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. నా తప్పు నొప్పుకొని నేను రాను. ఇంకా మా కుటుంబ సభ్యులు ఎవరిని నేను రాజకీయం చేయనియా, అవసరం లేదని చెప్తా. నా తప్పు ఉంటే నన్ను అనండి, నేను ఒప్పుకుంటా. సార్ వీళ్ళకి ఇంకొకటి, సరే దళిత బంధు మన ఎమ్మెల్యే ద్వారా దళిత బంధు మీ గ్రామానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ చిలుకలు చాలా బీడుపడ్డాయి. ఎమ్మెల్యే వస్తుండు, కొబ్బరికాయలు కొడుతున్నారు, అందరు వస్తున్నారు, ఆఫీసర్లు వస్తున్నారు. దున్నుకోండి అంటే ఒక్కరు రాలేరు సార్. అమ్మ మా దగ్గర డబ్బులు లేవు, నా సొంత డబ్బులతో డోజర్ బండ్లు పెట్టించి ప్రతి చేన్లు సాఫ్ చేయించిన సార్. అడగండి వాళ్ళ ముంగట, వాళ్ళని అడగండి. అమ్మ సాఫ్ చేయించిందా, మీరే సాఫ్ చేయించుకున్నా, మీరు పైసలు ఇచ్చిరా డోజర్ వాళ్ళకు, వాళ్ళని అడగండి. అక్కడ కరెంట్ కనెక్షన్ కి దళిత బంధు ఇచ్చినాక కరెంట్ కనెక్షన్ కి చాలా అవసరాలు పెడితే ప్రతి ఒక్కరిని బతిలాన్నాం సార్. ఆ లాస్ట్ కరెంట్ కోసం గిట్ట కలెక్టర్ దగ్గరికి పోయి మా ఆవేదన చెప్పుకున్నాం. సార్ ఎందుకు దళిత బంధు ఇయ్యక నన్ను నూకోలేరు, ఇచ్చి మమ్మల్ని ఇంత బాధ పెడుతుర్రు, మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుర్రు. పాపం వాళ్ళు 4-5 నెలల నుంచి పని మానుకొని ఇళ్లలో కూర్చున్నారు, వాళ్ళకి వెళ్ళడానికి కష్టంగా ఉంది. సరే మీరు ఇచ్చినట్టే ఇచ్చి ఏ పనులు సరిగ్గా చేయట్లేదని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్తో మాట్లాడితే సరేనమ్మా అని అప్పుడు వాళ్ళ కరెంట్ డిస్ట్రిబ్యూట్ చేసి అట్లా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తప్ప అడగండి. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పిల్లల్ని కానీ చిన్న పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని అడగండి. సరే సర్పంచ్ అమ్మ తప్పు వేసింది, ఈ విషయంలో తప్పు, ఈ విషయంలో డబ్బులు తిన్నది, సరే సీజీఆర్ ట్రస్ట్ వచ్చింది, ఈ విషయంలో డబ్బులు తిన్నారు అని అడగండి, నేను ఒప్పుకుంటా. నా సీజీఆర్ ట్రస్ట్ ద్వారా నా గ్రామ పంచాయతీల బాడీ మీటింగ్లో కానీ గ్రామ సభలో కానీ ఏ ఒక్క తీర్మానంలో అయినా నా సీజీఆర్ ట్రస్ట్తో నేను పని చేస్తున్నా, నా సీజీఆర్ ట్రస్ట్ అని నేను దేంటనన్నా రాస్తే దానికి నేను తప్పు ఒప్పుకుంటాను. అంతే తప్ప చేసిందంటే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చూపించండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన సీజీఆర్ ట్రస్ట్ మీ అందరికీ తెలుసు, 2 మండలాలలో చేస్తున్నారు. మీ విలేకరులలో గిట్ట చాలా ఒకరు ఇద్దరు అనారోగ్యంతో గిట్ట చనిపోతే గిట్ట మిమ్మల్ని గిట్ట చర్య తీయడం జరిగింది. మీకు గిట్ట కుటుంబ సభ్యులు ఏమన్నా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే గిట్ట సాల్వ్ చేయడం జరిగింది. అంతే తప్ప అడగండి. మీరు ఏ మండలాలు ఉన్నా మేము చేసిన తప్పు ఉంటే మీరే మీ ప్రెస్ వాళ్ళే కదా, అన్ని ఈ మండలం మొత్తం మీ ప్రెస్ వాళ్ళే ఉంటారు కదా, అడగని ఉంటుంది. సీజీఆర్ ట్రస్ట్ సీజీఆర్ని మీరు నిలదీసి అడగని ఉంటుంది. సార్ ఇది మీకు తప్పు, మీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఇది మీరు దౌర్జన్యం చేసి ఖర్చు పెడుతున్నారు, దౌర్జన్యం చేసిన ట్రస్ట్ ఇది అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. మా కష్టార్జితం చేసి మేము పెట్టుకున్న పైసలను మేము 10 మందికి పంచుకుంటున్నాం తప్ప మేము ఎవరి దగ్గర నుంచి 10 రూపాయలు లాక్కోలే, ఏ గ్రామ పంచాయతీ నుంచి గిట్ట మేము డ్రా చేసుకోలే, మేము ఎవరి దగ్గర నుంచి గిట్ట ఎవరిని మోసం చేసి డబ్బులు తీసుకోవాలి. మా కష్టార్జితంతో మేము 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే అందులో 20-30 వేలు ప్రజల కోసం కేటాయిస్తున్నాం తప్ప మేము దౌర్జన్యంగా మాత్రం చేయట్లేదు. 19 స్టార్టింగ్ దగ్గర 2020 మార్చు నుంచి స్టార్టింగ్ కరోనా ఫుల్ లాక్డౌన్. సరే అదే ఈ గ్రామంలో కరోనా టైంలో నేను గ్రామ సభలు పెట్టి కరోనాని ఇచ్చేసి ఊర్లో గ్రామాలలో తిరుగుతుంటే మేడం బ్లీచింగ్ లేదు, శానిటైజ్ లేదు. నేను వచ్చిందే అప్పుడప్పుడు దగ్గర మా కేసీఆర్ ప్రభుత్వంలో నేను సర్పంచ్ అయినప్పుడు ఒక 6 నెలలు 7 నెలలు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్లోనే తిరిగినాం. గ్రామ పంచాయతీ చెక్ పవర్ గిట్ట నాకు లేదు, అప్పుడున్న ఆండాలమ్మ హయాంలోనే ఉండే. అప్పుడు మా దగ్గర దోమలకు మందులు కొట్టుకుందామంటే అప్పుడు బోర్సు అవేంటి సార్ పంపులు, మందులు కొట్టే పంపులు, శానిటైజింగు, బ్లీచింగు, నర్సరీ గిట్ట ప్లేస్ లేదు. నేను నర్సరీకి అదే గోపాల్ వాళ్ళ చేన్ల లీజుకు తీసుకొని 1/2 ఎకరం లీజుకు తీసుకొని వాళ్ళ దగ్గర నర్సరీ పెట్టినాం. అట్లాంటి ఏమన్నా చిన్న బిల్లులు ఏమన్నా ఉంటే పెట్టొచ్చు తప్ప మేము 30 లక్షలు ఒకటే శ్రీనివాస్ రెడ్డి కుంభకోణం మీద కరోనా టైంలో చాలా ఏది 3 ఉండే తెలుసు మీ అందరికీ, ఏది కొనాలన్నా 3 రేట్. సరే గ్రామానికి కావాలి, మనుషులు ఈ విధంగా ఉన్నారు, ప్రాణస్థితిలో ఉన్నారు. మా గ్రామంలో ఇప్పుడే మోరీలు తీపిస్తే ఇది, ఇప్పుడే ఇది కావాలంటే ఇది, ప్రతిదీ సఫాయిల గ్లౌజులు, మనిషికి కిట్టులు, అట్లా ప్రతి గ్రామ పంచాయతీని అందరికీ మన కేసీఆర్ అందరికీ అన్ని విధాల గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సర్పంచ్దే అన్నప్పుడు అన్నీ తీసుకొచ్చి తెప్పించిన. డబల్కు త్రిబుల్కు డబల్ 2 సంవత్సరాల వరకు నాకు చెక్కులు పాస్ కాలే. మరి ఎవరి పేరు మీద తీయాలి? పెట్టిన డబ్బులు నేను ఎట్లనే ఊకోవాలనా చెప్పండి? అవి టికెట్ నేను ఫ్రీగా చేయాలనా?
పెట్టిన డబ్బులు తీసుకోవద్దా? 2 సంవత్సరాల నుంచి బిల్స్ అట్లనే వదిలేయాలా? బోర్ బిల్స్ వదిలేయాలనా? శానిటైజర్ బిల్స్ వదిలేయాలనా? ఊరికి ఏమైనా తీసుకొచ్చిన బిల్స్ వదిలేయాలనా? చెప్పండి మరి మీరే. సరే మేడం అన్ని వదిలేసుకోండి, మీరు ప్రజా సేవనే చేసేసుకోండి అంటే సరే ఒప్పుకుంటా. ప్రతి గ్రామంలో ఉన్న సర్పంచ్ ఈ విధంగానే చేస్తున్నారు, వదిలేసిపోతున్నారు. ఏవి బోర్ బిల్స్ అంతా కలిపి కదా? బోరు సపరేట్ అయితే ఆ 30 లక్షల శ్రీనివాస్ రెడ్డి పేరు మీద తీపియలే తెలియదు నా దగ్గర ఉంది కదా, చూసుకోండి, రికార్డు ఉంది కదా. నిన్న ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో ఆ ప్రెస్ మీట్ లో అన్ని ఆధారాలతోటి వాళ్ళు నిరూపణ చేశారు మేడం. 12 లక్షలు బోర్లై, తర్వాత 28 లక్షల వరకు సుమారుగా ఈ శానిటైజర్ పేరు మీద కరోనా పీరియడ్లో ఈ విధంగా శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఎవరు, అసలు ఆయన మీద తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిన్న క్వశ్చన్ వచ్చింది. దాని మీద మీరు రిప్లై ఇవ్వండి. సరే, శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఎవరు అని అంటున్నారు కదా, మా తమ్ముడు అతను మా తమ్ముడే, ఆయన కాంట్రాక్ట్ పట్టుకున్నాడు. మా తమ్ముడే చెప్తున్నా కదా, శ్రీనివాస్ రెడ్డి ఎవరన్నది ప్రతి మండలికి తెలుసు. మా తమ్ముడు కాంట్రాక్ట్ పట్టుకుండు. సరే, అతనికి బోర్ల కాంట్రాక్ట్ పట్టుకుండు కాబట్టి మొన్న బోర్లు వేయించిన డబ్బులు గిట, మరి అప్పుడు డబ్బులు లేకుండా నా దగ్గర బోర్లో ఎవరు ఊకుంటారు సార్? ఎవరు ఊకోరు. 1 బోర్ 2 బోర్లు అంటే ఎవరైనా ఊకుంటారు, 10 బోర్లకు ఎవరు ఊకోరు. అప్పుడు డబ్బులు కావాలంటే ఇచ్చేసేరండి, ఇచ్చేసి మీరు డబ్బులు ఎంబీ వేయించుకొని మీరు తీసుకోండి అని అన్నారు. సరే, దానికి ఎంబీ వేయించినాం, తీసుకున్నాం. కరోనా టైంలో 2 ఇయర్స్ వరకు చెక్ పవర్ లేకుండా పెట్టిన బిల్స్ అన్నీ అట్లానే ఉండే. ఇప్పుడు పెట్టిన బిల్స్ అన్నీ అట్లనే ఉండే. ఇంకొక విషయం కూడా ఉంటుంది మేడం, ఇక్కడ రక్త సంబంధికులకు ఎలాంటి కాంట్రాక్ట్లు ఇవ్వద్దని ఒక నిబంధన ఉన్నది. ఎవరైనా రక్త సంబంధికులు అంటే నా ఓన్ పర్సన్స్ వాళ్ళకైతే ఇవ్వలేను కదా, మా కుటుంబ సభ్యులకు నేను ఇవ్వలేను కదా, నా కుటుంబ సభ్యులకు మా చిమ్ముల వారికి నేను ఇవ్వలేను కదా, నేను నా చిమ్ముల వారి వంశానికి అయితే నేను ఇవ్వలేను కదా, నేను నా చిమ్ముల వారి వంశానికి. సరే, ఆ రూల్స్ నాకు ట్రైనింగ్ ఇచ్చి సార్, నాకు 6 నెలలు 2 నెలలు 3 నెలలు మాకు పంచాయతీ కలెక్టరు అప్పటి హనుమంతరావు మాకు ట్రైనింగ్ ఇచ్చిండు. ఎవరెవరి పేరు మీద చెక్కులు ఎట్లా మీరు ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంది అని మాకు ట్రైనింగ్ ఇచ్చిండు. మాకు తెలుసు ఇది తీయొద్దని. వాళ్ళైతే మా చిమ్ముల వాళ్ళు అయితే కాదు కదా. సరే, నేను ఒక్క గ్రామ పంచాయతీ అయితే తీయలేను కదా, మండలం ఉన్న 2-3 గ్రామ పంచాయతీల కాంట్రాక్ట్ పట్టుకొని తీసుకురు కదా, నా ఒక్కదాని మీద పేరు అయితే తీయలేరు కదా. ఇంకొక విషయం నేను ఎంబీ చేసినట్టయితే నాకు ప్రూఫ్ చూపించండి. నేను వేసిన బోర్లకు నేను ఎంబీ తీసుకున్నా తప్ప కిష్టయ్య బోర్డ్ పీరియడ్లో నేను వేసిన బోర్లకు నేను ఎంబీ తీసుకోలే. అదే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి. కిష్టయ్య బోర్లకు నేను ఏమన్నా వేసినవి ఉంటే చూపించండి. కిష్టయ్య బోర్ల పీరియడ్లో 4, కిష్టయ్య హయాంలు ఉన్నప్పుడు ఆయన వేయించుకుంటు కదా 4 బోర్లు ఎంపీపీ హయాంలా, అవి మాత్రం ఆయన వేయించుకుంటు. మిగతా ఆయన స్వయంగా నిన్న ఏమనంటే కిష్టయ్య ఆయన ఎంపీపీ రవీందర్ రెడ్డిని రిక్వెస్ట్ చేసి కాళ్ళు మొక్కో బతిల్లాడో ఏపించిన విషయము క్లియర్ గా చెప్పిండు. తర్వాత లొకేషన్ ఎక్కడ అనేది క్లియర్ గా ఉన్నది. మీరు ఏదైతే ఉన్నదో మీరు వాటిని రిఫేర్ చేసి ఆ బిల్లు పెట్టిన అనేది ఆరోపణ ఉన్నది. సార్, నేను అట్లాంటి ఆ బిల్లు నేను పెట్టలేదు, నేను ఆ పని నేను చేయలేదు. నేను వేసుకున్న దానికి బిల్స్ నేను పెట్టిన. మొన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. 4 వేయించి పైసలు వీళ్ళు తీసుకురా ఏమో ఇక వాళ్ళు తీసుకుంటా మనకు తెలియదు. కానీ నేను అన్నావు కదా, నేను పైసలు నేను తీసామని కూడా చెప్పిందా మొన్న. ఎవరు తీసుకురా వేసినాము, ఎవరు తీసుకురా నాకు తెలియదు అన్న. మొన్న అన్నావు కదా, ఇప్పుడు కూడా అంతే అంటున్నా. నేను అప్పటికైనా 10 అయిపోయింది. 10 అయిపోయిన తర్వాత ఆ బిల్లుస్ సిజిఆర్ పేరు మీద వాళ్ళు 4 బోర్ సిజిఆర్ పేరు మీద 4 బోర్లు వేసిర్రు. నీవు 4 బోర్లు వేయించినావు. వీటి అన్నిటి బిల్లు సిజిఆర్ పేరు మీద ఆ సొంత వాళ్ళ గ్రామ పంచాయతీ నుంచి వచ్చినట్టు నిధులు వచ్చి తీసేసుకురు అని చెప్పిండ్రు. చెప్పిరు వాళ్ళు, కానీ నేనైతే 4 వేయించిన ఆధారాలతో సహా మీరు ఇచ్చిండ్రు. ఆ ఆధారాలు నా తాను ఇప్పుడు నేను ఇంట్లో పెట్టి తీసుకున్నాము అంటున్నారు కదా. సరే, ఆయన 2018 వరకు ఆయన సర్పంచ్ ఉండే కదా, ఆ హయాంలో సిజిఆర్ పేరు మీద ఎంపీ ఉంది అని మాకు ఎవిడెన్స్ చూపియండి, ఒప్పుకుంటాం. తీసుకున్నావా చెప్పు మరి. మేము మాకు డబ్బులు నేనైతే లేను కదా. నువ్వేం చెప్పినావు మళ్ళీ 4 బోర్లు వేయించిన. ఇగో ధర కాడ ఒకటి, కమెంట్ వాళ్ళ కాడ ఒకటి, ఇలా పతాపి రెడ్డి బైగడ మీద ఒకటి, అప్పోసమ్మ కాడ ఒకటి, అంతేనా? అది వేయించిన, వేయించు 4 వేయించిన. ఇక దానికి నేను బోర్లకి డబ్బులు ఎక్కువ పెట్టినాను. బోర్లు అప్పట్లో కాలము రాక వాటర్కి చాలా ఇబ్బంది ఉండే. ఒక్కొక్క బోరు 600, 700, 800, 900 ఫీట్ల లోతుల నుంచి గిట్ట వేసినాం. అయినా మా కర్మకు అవి 1000 ఫీట్ల లోతు గిట్ట వేసినాం. మాకు వాటర్ వల్లే అట్లా లోతు ఎక్కువ పెంచి మేము ఇది చేసినాం తప్ప నేను వేసిన దానికి ఎంపీ ఉంది కదా. ఇప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్లు వచ్చి
చూస్తారు కదా బోర్లు వేపిస్తే ఏదో ఆశా మాషుగా నేను వేసిన ఇక్కడ బోర్ పెట్టినా బోర్ పాయింట్ పెట్టినా రా ఇది ఎంపీ వేసుకుంటే వాళ్ళు ఎంపీ వేసుకోరు కదా అట్లా వాళ్ళైతే నా చుట్టాలు గిట్టాలు కారు కదా ఎంపీ చేసిన ఏఈ అయితే ఏఈ వస్తాడు వాడు పైప్ పెడతాడు లోపలికి పెడతారు వాళ్ళు చూస్తారు చూసి ఇంత లోతు అయిన తర్వాతనే ఎంపీ వేస్తారు దాంట్లో మాత్రం నా అధికారం అయితే లేదు కదా నా సొంతంగా నేను ఈ పైసలు పెట్టి అయితే నేను చెయ్యలేను కదా ప్రతిదీ ఎంపీ రికార్డు ఉంది కదా ఇరిగేషన్ ఆఫీసర్ వచ్చి చూసిపోయింది కదా బోర్వెల్ ఆఫీసర్స్ అయితే వచ్చి వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే అవినీతి ఉండదు కదా సార్ నా దగ్గర అవినీతి నేను అవినీతి పర్రాలను నా దగ్గర అవినీతి ఉంది వాళ్ళ దగ్గర ఆఫీసర్స్ దగ్గర అవినీతి ఉండదు కదా మరి ఎట్లా రాసిండు ఆయన నేను అంత లోతులు నేను బోర్లు వేపియకపోతే నాకు ఎట్లా రాసిచ్చిపోయిండు ఎంపీ ఎట్లా చేసిచ్చిపోయిండు నాకు ఎట్లా డబ్బులు శాంక్షన్ చేసిండు మీ పని వాస్తవమే అంటారు మీరు నేను చేసిన పని వాస్తవమే అడగండి గ్రామ ప్రజలను అడగండి నేను చేసిన పని వాస్తవమా కాదా అని అడగండి నేను చేసిన నేను గొప్పలు నేను చెప్పుకోవట్లే అడగండి గ్రామ ప్రజలను అడగండి గ్రామ ప్రజలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నెక్స్ట్ ఇంకోటి ప్రస్తుతం మీరు ఏ గుడికి కొట్టిపోయిర్రు ఆ ఉన్న గుడిని గూల్ చేయనికే కొబ్బరికాయలు కొట్టిపోయిర్రా కొత్త జాగా కొని మీకు గుడి కట్టిస్తాము అని చెప్పిపోయిర్రా నాకు ఇది క్లారిటీ కావాలి గుడి కట్టిస్తామని చెప్పిండ్రు కదా ఆవు ఆడ మేము కట్టియలేము మాకు సర్పంచ్ అమ్మకు జాగా కొనాలే కొని మరీ కట్టియాలని వాళ్ళు చెప్పిర్రు కదా ఆడ ఏడనైనా ఏ పంచాయతీలనైనా మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ భూమి కొని గ్రామ పంచాయతీ పైసలు పెట్టి సర్పంచ్ భూమి కొని గుడి కట్టించిన రూల్స్ ఉన్నాయా నాకు చెప్పండి ఒకసారి మేమేం చెప్పినాం గ్రామ పెద్దలు అందరు సమక్షంలో అప్పుడు అందరు చాలా మంది నేనంటే లేను కదా నేనంటే చిన్నదాన్ని నేను రాలేను హనుమన్ల చిట్టి జరిగినప్పుడు గ్రామ పెద్దలు అందరు ఉన్నారు ఒక 15-20 మంది పోయి కొబ్బరికాయలు కొట్టిరంట సరే అమ్మ గుడి స్టార్ట్ చేద్దామంటే ఇది మాది జాగా ఇది మా సొంతం జాగా మా జాగాలో గుడి కట్టొద్దు అంటే కట్టొద్దు అన్నాను అడగండి దళిత బంధులో ఇన్ని మీటింగ్స్ అయితే గుడి దగ్గర కూర్చొని అడిగిన ఏమమ్మా కట్టించుకోరాదు కట్టివద్దు వద్దు ఇది అసలే కట్టివద్దు మీరు జాగా కొని గుడి కట్టాలంటే జాగా కొని కట్టించే స్తోమత నా దగ్గర లేదమ్మా మీరు కట్టించుకుంటా అంటే నేను ఉన్న గుడిని కట్టిస్తా అని చెప్పినా కానీ జాగా కొని కట్టించేంత స్తోమత నా దగ్గర లేదు మీరు అట్లా మాట్లాడడం తప్పు మీరు అందరు సహకరియ్యూరి నాకు నేను కట్టిస్తా అని చెప్పినా మా సార్ సిజార్ సార్ వాళ్ళు చెప్పారంటే గ్రామ పెద్దలు అందరికీ తెలుసు కట్టిస్తామన్నారు కట్టిస్తుంటే ఇప్పటికీ చెప్తున్నా అనన్య వాళ్ళను అదే గుడి కులగొట్టి కట్టిస్తా అని చెప్పానండి కట్టించిపోతా మీరు అధికారంలో లేకపోయినా అన్ని గుళ్ళు కట్టించిన వాళ్ళకి గుడి కట్టిస్తా నేను ఇప్పుడు కాదు 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా ప్రతి బస్సులకు పోయినప్పుడల్లా దేవుని మొక్కినప్పుడల్లా కట్టించుకోరాదురమ్మా మీకు ఎందుకు కొంతనకు పోతారు ఈ జాగ ఎవరిదో మాట్లాడుకోరు అందరికీ దేవుడే కదా ఒక్కరికి ఇప్పుడు ఆ ఉన్న జాగున్నామకే దేవుడు కాదు కదా అందరం పూజ చేస్తాం కదా కట్టించుకోరాదురి కడతామంటే వద్దు ఇది అస్సలే కట్టొద్దు వాళ్ళకే క్లారిటీ లేదు సార్ దానికి నేనేం చెయ్యలేను వాళ్ళందరూ ఒప్పుకోండి చెప్పానండి మీ అందరు మీ ప్రెస్ అందరిని పిలిచి గుడి గులబట్టి ముహూర్తం సాగిస్తా సార్ రండి అందరు రండి మీ పత్రికా విలేకరుల ప్రెస్ మీటింగ్ అనే గుడికి శంకుస్థాపన చేసి గుడి కట్టిస్తా ప్రారంభోత్సవానికి మిమ్మల్ని పిలుస్తా రండి ఓకే సంతోషం నిన్న జరిగిన మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చేటి ఎలక్షన్స్ ఆయనతో మళ్ళీ వీళ్ళే ఏడ నిలబడతారో ఏడ ఇది చేస్తారో ప్రజలందరినీ ఇది చేసేస్తున్నారు అని ఏదో బట్టగాల్సి మా మీదేసి మమ్మల్ని బ్లేమ్ చేసుడు తప్ప దీంట్లో అంతా అవాస్తవం తప్పు ఉంటే గ్రామ పెద్దల అది తప్పు చేయలేదు కాబట్టి నాకు లేదు అదే గ్రామం అందరిది కాబట్టి రండి అందరం మంచి పనితోని చేద్దాం ముందుకు పోదాం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు చెప్పండి నాకిట కళ్యాణం చేసి అంటున్నారు కదా కళ్యాణం చేస్తే అన్న నేను ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు పెట్టిండు కదా బీసీ బంధు నా గ్రామ పంచాయతీ అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళండి దానికోసం అక్కడ మాట్లాడుకుంటారు అంతేగాని సర్పంచ్ అమ్మ దాంట్లో వహించింది ఏమీ లేదు అందరూ నా ప్రజలే అట్లా నేను వేటోళ్ళని పిలిపించి ఇక్కడ చేపించడానికి ఎందుకు అదే ఒక బంధు వస్తే నేను నా ప్రజలకే ఇచ్చుకునేదాన్ని కదా అది అందులో ఇప్పుడు నా ఊరికే నష్టపరిహారం అది ఒకటి మిస్ అయింది కదా నేను ఎంపీడీఓకి అడిగినా ఏంటి సార్ వేరే ఊరోళ్ళని నా ఊరికి ఇచ్చి నా ఊరోళ్ళని ఇచ్చేసినావు అది వాస్తవం అంటే లేదు మేడం సారీ మేడం తప్పైంది కలెక్టర్ దగ్గర మాట్లాడుకుందాం అని అన్నారు అంతలోనే ఎలక్షన్స్ కోడ్ వచ్చింది అది ఆడికే పోయింది ఆ బీసీ బంద్ అటే పోయింది అంతే తప్ప దాంట్లో నాకు లేదు నేను ఎవిడెన్స్ ఇస్తున్నా వెళ్ళండి అక్కడ ఉన్న కలెక్టర్ని అడగండి ఎంపీడీఓని అడగండి మండల ఆఫీస్ పోయి అడగండి
అడగండి, దానికి వాళ్ళే సమాధానం చెప్తారు. దానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. బీసీ బంధుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన అక్కడ కలెక్టర్ దగ్గరనో ఎంపీడీఓ వాళ్ళ దగ్గరనో ఏదో అక్కడ జంపింగ్ జరిగి ఏదో ఇప్పుడు ఒక ఊర్లో జరిగిన ఇంకొక ఊరికి వెళ్ళట్లేవా సార్? మండల్లో చాలా మంది పేర్లు సమానం ఉండి రావచ్చు, కాకపోతే అట్లా అవకతవకలు ఏమన్నా జరిగిపోవచ్చు తప్ప దానికి నాకు ఎలాంటి వాస్తవం లేదు. ప్రజలందరూ బీసీ వాళ్ళు కాదు, అనంతరం ఉన్న గ్రామ ప్రజలంతా నా ప్రజలే. నా దగ్గర అలాంటి వాస్తవం లేదు. నేను అందరికీ బీసీ బంధువులు పెట్టుకోమన్నా అందరూ పెట్టుకురు. అది వచ్చే టైంకి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది వాళ్ళ దురదృష్టం, మా దురదృష్టం అంతే తప్ప దాంట్లో నా వాస్తవం ఏమీ లేదు. దానికి నాకు కావాలంటే కలెక్టర్ని అడగండి, వాళ్ళే మాట్లాడతారు. ఏమైనా నిన్న ఆరోపణ 2 లేదా 3 సంవత్సరాల వరకు చెక్స్ వాళ్ళేవు. బిల్స్ నేను ఆవిడాడ అప్పులు తీసుకొచ్చి గిట మిత్తిలు కట్టుకున్నా, బిల్స్ పెట్టి తీసుకోవచ్చు తప్ప అంతేగాని నేను ఏదో వీళ్ళని ఇచ్చేసి దౌర్జన్యం చేసి చేయలేను. సరే, నేను ఆ విధంగా దౌర్జన్యం చేసినట్లయితే నా పాలకవర్గం అందరూ ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో నేను తీర్మానం చేసి నేను డబ్బులు తీసాను కదా, వాళ్ళ ప్రతిదీ నేను లెక్క చూపించిన. చూడండి, ఇది పరిస్థితి, ఇది ఈ విధానికి ఖర్చు పెట్టాం. నేను తెచ్చింది గిట్టే వాళ్ళే కదా. నేను ఒక లేడీ, నేను ఎక్కడికి వెళ్ళలేను. నా వార్డు సభ్యులనే నేను ముంగడికి పెట్టినా, వాళ్ళే అన్ని విధాలు చేసిరు, అడిగిరు. మరి సరే, కరోనా పోయి 3 సంవత్సరాలు అవుతుంది. కరోనా మనకు ఎలక్షన్స్ లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కదా, కరోనా పోయి 3 సంవత్సరాలు అయింది. నేను చేసిన తప్పులను 3 సంవత్సరాల నుంచి ఎందుకు బయటకు తీయలేరు? ఇప్పుడే ఎందుకు బయటకు తీసిరు? ఇది కావాలి నాకు. అప్పుడు గ్రామ సభ జరిగినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేరు? ఇప్పుడే వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నారు? సరే, 2008 సంవత్సరంలో చెక్ పవర్ రద్దులైనాయి. ఆ విధంగా నేను గిట్ట ఏదైనా అవినీతికి పాల్పడితే అప్పుడే నన్ను వచ్చి 3 సంవత్సరాల క్రితమే 2019లోనే కావచ్చు, 20లోనే కావచ్చు, 21లోనే కావచ్చు, 22లోనే కావచ్చు, ఏ సంవత్సరంలో నేను తప్పు చేసినో నా మీద గిట్ట ఇట్లాంటి కేసు పెట్టి నా చెక్ పవర్ గిట్ట రద్దు చేసి నేను ఈ విధంగా నేను చేస్తుంటే నా గిట్ట నన్ను గిట్ట సస్పెండ్ చేసేది. ఇదంతా గ్రామ ప్రజలు చేసిరు కదా. సరే, అదే గ్రామ ప్రజలు అప్పుడు 2008లో ఏ విధంగా చేసిరో ఇప్పుడు 2024లో గిట్ట సరే పలానా చిమ్ముల దీపానారాయణ రెడ్డి అనే సర్పంచ్ సస్పెన్షన్ అనుకుంటే నాది గిట్ట ఈ విధంగా నోటీస్ మీకు అధికారం ఉంది కదా, ఇచ్చేద్దుండే. ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని నా పదవి కాలం అయిపోయినాక 8 నెలల తర్వాత దౌర్జన్యం చేసింది, ఇది చేసింది, అది చేసిందని నా మీద పుకారాలు పుట్టించడం మాత్రం ఇది తగదు. నా మీద మాత్రం నా ట్రస్ట్ మీద కానీ నా మీద కానీ అవాస్తవంగా నా నేరాలు మోపితే మాత్రం మంచిగా ఉండదని నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. తప్పుంటే అడగండి. గ్రామ సభలు పెట్టినా అన్ని పెట్టినా రండి, వచ్చి మాట్లాడేతుండే. ఒక్క గ్రామ సభ పెడితే సార్, గ్రామ సభ ఫోటోలు చూపిస్తా, ఊర్లో ఒక్కరు రారు. ప్రతిదీ నేను ఇంటింటికి పోయి పిలిపించుకోవాలి. రండమ్మ, నా అవసరానికి రండి, కూర్చోండి, ఈనుండి. నేను చేసినంత ఏమైనా తప్పుంటే నన్ను అడుగురి. అట్లా అయితే ఎన్ని గ్రామ సభలు నేను వీడియోస్ కింద కావాలంటే మీకు రిలీజ్ చేసి చూపిస్తాను. నేను మన కేసీఆర్ చేసినటువంటి 30 రోజుల ప్రణాళికల్లో పాత ఇండ్లు గులగొడుతుంటే గిట ఎవరు ఒక్కరు వచ్చి ఎందుకు ఈ పని చేస్తున్నావు, నీది ఇది తప్పు, నువ్వు ఇది రైట్ చేస్తలేవు, నీ తప్పు అన్నప్పుడు వచ్చి అడిగేస్తుండే కదా. నువ్వు ఈ పైసలు తిన్నావు, ఈ పని చేసలేవు, ఈ పైసలు తిన్నావు నన్ను ఆ రోజే అడిగేస్తుండే. 5 సంవత్సరాల 8 నెలల తర్వాత మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చెప్పండి, మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజుల నుంచి గ్రామంలో అందరు ఉన్నారు కదా, వీళ్ళైతే ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళలేరు కదా. ప్రతి సభ్యుడు ఇదే గ్రామం కదా, ప్రతి సభ్యుడు ఇది ఇల్లు ఉంది కదా, ఊర్లోనే ఉంటారు కదా. పొరుగురులో అయితే ఉంటారు, మేము ఇక్కడ లేము, మేము వేరే ఊళ్ళు ఉన్నాం, మాకు తెలియదు. నేను నిన్న మొన్న వచ్చిన సర్పంచ్ అవినీతికి పాల్పడ్డది ఇప్పుడే అర్థమైంది, మేము ఇప్పుడు మేల్కొన్నాము అని చూపించడానికైతే కాదు కదా. ప్రతి ఒక్కరు ఈ ఊళ్ళోనే ఉన్నారు కదా. ప్రతి ఊరు దాటైతే నేను సమస్య సభలు అయితే పెట్టలేను కదా, దొంగతనంగా నేను గ్రామ సభలు పెట్టలేను కదా. ఎందుకు నన్ను ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ ఇబ్బంది ఇట్లయితే వాస్తవం. నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోమని దాన్ని నేను సవాల్ విసురుతా. అంతేగాని ఏదో తీసుకొచ్చి ఏదో ఇది ఇట్లా చేసింది, అలా తమ్ముని దొరికొచ్చింది, వాళ్ళని దొరికొచ్చింది, ఈ చెక్కులు తీసింది, ఆ చెక్కులు తీసింది అడగనుంటిరి. ఆ హక్కు మీకు ఉంది. సర్పంచ్ నిలదీసే హక్కు ప్రతి ఒక్క ఓటు హక్కున్న ప్రతి ఒక్క పౌరునికి ఉంది. అడగనుంటిరి. దానికి మీరు అందరూ అడిగినప్పుడు నేను సమాధానం చెప్పలేక నేను నిరాశ చెంది నేను తలకాయ కిందికి వేసుకున్నప్పుడు మీరు సరే ప్రెస్ మీటింగ్ పిలువండి, సర్పంచ్ అమ్మ సమాధానం చెప్తలేదు, రండి సర్పంచ్ అమ్మని శిక్షించుండి, చెక్ పవర్ తీసేయండి అని చెప్పి మీరు నాకు ఇచ్చిపోనుంటుంది. దానికి నేను ఒప్పుకుంటుంటే మొన్న దళకర్ పటేల్ అంటాడు ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ పత్రికా విలేకరులకు నా సోదరి మనులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేదో తప్పుంటే మీరే రుజువు చేసుకుంటారు అనేది మేమే గతంలో స్థాపించిన తర్వాత నాలుగుంట, ఇరారెడ్డిపల్లి, మొన్నేగూడెం, నల్లవల్లి, గుమ్మడిదల్ల, దోమాడుగు, బొంతపల్లిలో సిజిఆర్టీసీ ద్వారా బోర్డు వేయడం జరుగుతుంది.
జరిగినప్పుడు మేమేం చేసినామంటే మేము ఆయన ఎమ్మడి ఉండి కనీసం అనంతరం కూడా నీళ్ళు పడతలేవు, ఇంటికి 3,000-3,500 వేసుకొని చేసుకోవడం జరుగుతుంది, దానివల్ల మీరు కొన్ని బోల్డ్ వేయాలని చెప్తే ఆయన 3 నుంచి 4 బోల్డ్ వేసిండు. టోటల్గా వాళ్ళు వచ్చిన తర్వాత 23-24 బోల్డ్ వేయడం జరిగింది. ఆ 23-24 బోల్డర్లో 10 బోల్డే వాళ్ళు ఎంబీ తీసుకురు. అలా 23లో తీసుకుంటే ఆ 2 బోల్డ్ వాళ్ళ ఉన్న బోల్డ్ సపరేటే, అవి కలుపుకుంటే 25 బోల్డ్ అవుతాయి. 25 బోల్డ్ అవుతాయి. ఇందులో వాళ్ళు తీసుకుంది 10 బోల్డ్రు. మిగతాది ఎంపీ నిన్న పోయినాము కానీ ఆయన ఆడ రికార్డ్ వెళ్ళలేదు. 4 ఇచ్చినా చెప్తారు. ఓకే 4 ఇచ్చినా కానీ మిగిలిన ఇంకా 9 బోల్డ్ ఉంటాయి. 9 బోల్డ్ చూసేయారు వేసిండు. ఒకటి ఆ రోజు లీలో చాలా ఇబ్బంది ఉంటే నేనే ఈ సాదయ్యని సిజిఆర్ టెస్ట్ చైర్మన్ మేము పోయి నల్లవశమ్మ గుడికాడ పోయి మొక్కడం జరిగింది. మొక్కడం జరిగింది. ఎందుకు మొక్కడం జరిగింది? నీళ్ళు పడతలేవు, వేసి దమ్ పడుతున్నావు. ఒక బండిని ఒక 3-4 రోజులు నేనే ఉంచుకున్నాం. 3-4 రోజులు నేనే ఉంచుకున్నాం బండి. ఉంచుకున్న తర్వాత ఆడ పోయి మొక్కిన తర్వాత అమ్మ నీళ్ళు బాగా మంచిగా పడితే మీకు గుడి కట్టిస్తామని చెప్పి ఒక 3 పోయి మొక్కినాం. మొక్కిన తర్వాత నీళ్ళు పడ్డాయి. ఆ నీళ్ళు పడ్డాక మా అదృష్టానికి ఏమైందంటే అక్కడ ఆ బోల్డో మళ్ళీ అది మూట దిగలే. మూట దిగకపోతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయించి మళ్ళీ అలా చేయడం జరిగింది. జరిగినాక ఆ వాటర్ వచ్చినాక మనం తల్లికి మొక్కినామని అనుకొని అదే సిజిఆర్ టెస్ట్ చైర్మన్ ఆడ గుడి సొంతం కట్టించడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళే ఇక్కడ బీరప్ప గుడి ఉంటుంది, ఆయనే సొంత డబ్బులతో కట్టించండు. అదేవిధంగా ఉస్కూల్లో పిల్లలు క్రీడాకారులకు ఇలా ముఖ్యంగా అని చెప్పి ఐఎంఎస్ లైట్ వేయించిండు. ఇక్కడ ఉస్కూల్లో కిట్టు వాలీబాల్ కిట్ ఇచ్చిండు, క్రికెట్ కిట్ ఇచ్చిండు. రెండోది మా గ్రామంలో 4 ఐఎంఎస్ లైట్ ఇచ్చిండు. మొన్న మండల గుడి టెంపుల్ ఉరుస్తుందని చెప్తే మొన్న సిజిఆర్ టెస్ట్ నుంచి 50,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గుడికి కూడా 3,30,000 ఇవ్వడం జరిగింది. రెండోది ఇవన్నీ జరిగిన తర్వాత మా దగ్గర గతంలో చిట్టి అయిపోయింది. ఆ అయిపోయిన చిట్టిని కూడా ఏం చేసినాం, దీన్ని పునర్వాసం చేయాలి. ఎప్పుడు నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అయిపోయింది, దాన్ని చేయాలని చెప్పినాక దీనికి అన్ని ఖర్చులు చూస్తే 6 లక్షల రూపాయలు ఆడికాడికి అవుతుంది. ఇది 6 లక్షలు ఆడికాడికి అయితే మళ్ళీ మనం చిట్టి పెట్టలేమని చెప్పి 6 లక్షలకు ప్రతి సంవత్సరానికి మిత్తి లేకుండా ప్రతి సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లా 2 నెలల కింద తెలిపోవడం జరిగింది. ఈ విధంగా వెళ్ళిపోయి చేసిండు. రెండోది సిజిఆర్ టెస్ట్ చేసినప్పుడు సిజిఆర్ టెస్ట్ ఎక్కడన్నా మీ విలేకరుల ముందు కానీ మీ దగ్గర కానీ నేను అనంతరం గ్రామానికి దత్త తీసుకున్నా అని చెప్పి ఏమన్నా ఇట్లా ఈ విధంగా ఉంటే సిజిఆర్ టెస్ట్ను కూడా అడుగుదాం. రెండోది గత రాస్తారు సిజిఆర్ టెస్ట్ గోల్మాల్ అంటే సిజిఆర్ టెస్ట్ నుంచి ఏ చెక్ పోయింది, గ్రామ పంచాయతీ నుంచి ఎలా గోల్మాల్ అయింది. ఇప్పుడు ఆయనది సిజిఆర్ టెస్ట్ మీద ఏమన్నా చెక్కు అయిందనుకో మరిందనుకో దాన్ని గోల్మాల్ చేయండి. ఇప్పుడు ఇవాళ ఊడబుట్టినందుకు ఏదో 4 రూపాయలు ఖర్చు పెట్టి మనకు ఏదో చేస్తుంటే ఇక్కడ అతిమ యాత్రలు ఉంటాయి. అతిమ యాత్రకు లేనందుకు 5,000 ఇచ్చే 10,000 ఇచ్చే పేదోళ్ళు పెళ్ళిళ్ళు అయితే పుస్తమెటలు ఇస్తుండు. ఇవి చేయడం తప్ప, టెస్ట్ పెట్టుకొని చేయడం తప్ప. అందరి దగ్గర డబ్బులు ఉంటాయండి. కొంతమందికి ఇచ్చే గుణం ఉంటుంది, కొంతమందికి ఇచ్చే గుణం ఉంటుంది. మా ఊళ్ళో గుడి కట్టి కూడా ఊరు ఎవరు ఎక్కడ బంధువులను తీసుకొచ్చి హోమాలు కల్పించిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ మాకు తెలియదా? ఇప్పుడు నువ్వే చేసి నేనే చేస్తా అంటే నిజంగా చెక్కులు కానీ నీకు ఎలాంటి ఎంపీలు లేకుండా తీస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం. అందులో నాది కూడా పాలు ఉంటుంది. నేను గ్రామంలో ఉన్నాము, నాది కూడా ఇంచిపోతుంది కదా. ఇప్పుడు ఎంపీ రికార్డు ఉంది అజయ్. ఇప్పుడు మేము ఏమన్నా అధికారంలో ఉండి అధికారం ఏమో అడ్డం మేము అధికారులతో నీకు చేపించినాం. నీకు ఈగలా పోతే అధికారంలో పోయి మేమున్నప్పుడు 5 ఏళ్ళు ఉంటే ఎమ్మడి పడ్డామని చెప్తున్నావు. ఓకే మేము 10 ఏళ్ళు ఉన్నాం కదా, 10 ఏళ్ళ నువ్వేం చేసినావు? మా ఎమ్మడి పడి సస్పెండ్ చేయనుండి అవినీతి చేయనుండి. ఇప్పుడు నువ్వు అవినీతి చేసినావు అని చెప్పి నువ్వు ఇంటికి పోయినావు. నేను అవినీతి చేస్తే నేను కూడా ఇంటికి పోతా కదా, పోతున్నా లేదా? ఎవ్వరిని దూషించమని అవసరం లేదు. ఎవ్వరు అవినీతికి కర్మకే వదిలేదాం. నువ్వు చేసింది ఏంది, నేను చేసింది ఏంది? మన దగ్గర డబ్బులు పెట్టుకొని 5 నెలలకి ఇవ్వడము, 6 ఏళ్ళకి ఇవ్వడము, మిత్తులు ఇవన్నీ తెలియదా మాకు? అంటే తెలుసు కదా. అంటే నీకు ఏదన్నా లీగల్గా పోతే సర్పంచ్ అమ్మ తప్పు చేసిందంటే మీరు పోయి దాని మీద ఏ కేసు చేయని. ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే గవర్నమెంట్ ఉంది, లీగల్గా పోయి శిక్ష ఇప్పియండి. దాన్ని మేము కూడా సహకరిస్తాం. కానీ ఇప్పుడు అన్నారాములు ఉంది, సస్పెండ్ అయ్యారు. కాన్కుట్లూరు సస్పెండ్ అయ్యారు. అక్కడ మన ఇంద్రేశంలూరు సస్పెండ్ అయ్యారు. ఆ విధంగా చేయండి. మేము కూడా ఎందుకంటే ఇన్ని పనులు చేసినండి. ఇలా క్రీడలు చేస్తూ చూడండి. ఒకసారి మా స్కూల్లో పోయి చూడండి, లైట్లు వేసి 4 వేసిండా. మరి క్రీడలు చేస్తే పిల్లలు బాగుపడతారని చేసినాం. ఇది కూడా తప్పేనా? ఈ విధంగా
ఏది చిన్న ఆపద ఉన్నా అన్న పని చేస్తుడు, మీరు చేయరు ఇంకొంచెం చేయలేరా? అయ్యా నీకు నచ్చకుండా వచ్చు, నాకు నచ్చింది, నీకు నచ్చిన దగ్గర పోతాం. వాళ్ళు నచ్చితే వాళ్ళు పని చేసుకుంటారు కదా. నేను ఏమంటున్నాము, ఏ ప్రోగ్రాంలో అయినా ఆయన వచ్చిన దోష చేస్తుండగా ఈరోజు ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయినా కూడా ఆయన దగ్గర పోతే ఆ పిల్లలకు ఊరే ఉత్తర తిరిగితే బాగుండదని చెప్పి కూడా ఒక డోలు ఇప్పేయడం జరిగింది సొంత నిధులతోటి. ఇలాంటివి చేసుకుంటూ పోతున్నాయండి. నేను ఏమంటున్నా, ఏ విధంగా అయినా తప్పు జరిగితే ఈగల గవర్నమెంట్ ఉంది, ఈగల బోర్డు అండి, నిజంగా ఈమె తప్పు చేసిందని చెప్తే దానికి మేము కూడా సహకరిస్తాం. అంతేగాని ఏదో రాజకీయంగా వరంగా వచ్చి మళ్ళీ వీళ్ళు ఏనాలంటే పోతే నాయకుడు మాట్లాడుతున్నాడు, పెద్ద ప్రధాన ఏదో ఏదో అని మాట్లాడుతున్నాడు. పెద్ద ప్రధాన